కొట్టా మీద మీదనా అసలు అరే మనం లేర్రా భయ్ ఒక్కో రాలేడు ఇంకా తెల్లాడితే 31 ఉంది మాట్లాడదామన్నారు కదా ఇద్దరేమో ఇప్పుడేమో ఇంకా ఈ లవరా లేరు. ఫోన్ చేయాలకు ఎడురు రమ్మన్ ఇట్లా సైలెంట్ ఉంటే కాదు కదా దావత్ మరి అవరాల ఫోన్ చేస్తే నేను పండేటాడు. హలో హలో ఏడురా ఇక పోషమ్మ అక్కడ షెడ్ కింద కూకొని గేమ్ ఆడుతున్నా. కూర్చోమ్మ అక్కడ గేమ్ ఆడుతురా. గేమ్ ఆడుతున్నాం. అందరూ స్టాకులు తెచ్చుకొని పెట్టుకుంటే మనం మాట్లాడదామన్నాం, ఇంకా మాట్లాడలే. చల్వే రారి మామిడి షెట్ కాడికి వస్తున్నా మాడికి వస్తున్నాం. మరి ఇట్లా అయితే అయినట్టే దావత్ మరి రారి. ఉన్నారా అడిగి రమ్మంటురా. న్యూ ఇయర్ కొంచెం ప్లాన్ ఇస్తున్నాడు. రమ్మంటారు నడు. వస్తురా అంటారా? ఏమొస్తారా గేమ్ ఆడుకుంటూ కూర్చుంటారా ఇంకా? ఓ దావత్ అట్లా ఏదాం ఇట్లా ఏదాం నడుపుతారు. ఏమో బొట్టు పెట్టి వెళ్ళినా రాళ్ళకు నీలా గమనాలగమ్మా నాలుగు అట్లా కాదురా భయ్ తెల్లాడితే 31 ఉంది ఇట్లా కాదు ఇక అస్సాం చెప్పారు ఇప్పుడు వస్తున్నారు. ఏం రా దుబ్బుగా గిట్లా వచ్చినావు అన్న మీరు 31 దావత్ చేస్తారంట కండి చూడడానికి వచ్చిన. ఇది చేసినట్టే ఉంది, మాది అవుతుంది ఇక నువ్వు చూస్తావు. కానీ గిట్ల ఉంటుంది మా వాళ్ళ సంసారం. అచ్చిరాలు అలా కాదు, వాళ్ళు ఫోన్ చేసి మనం వచ్చినప్పుడు అరే తెల్లాడితే 31 వస్తుంది, దావతే తిచ్చి పడేయాలరా. ఏమంటారా? ఫోన్ చేస్తే కానీ రాలేరు, ఇంకా ఇక్కడ గేమ్ ఆడుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడేమో దావత్ ఇచ్చి పడేయాలంట. అట్లా కాదురా, ఈసారి దావత్ ధూమ్ధామ్ చేద్దాం. పొద్దున కూడా అనేమందాం. అంతే ఏమంటారా? అంతే ఎవరా అదే పొద్దుగాల దాకా పొద్దున దాకా అన్న నిజంగా పొదల రాక కూర్చుంది రాయ్. ఏమోరా అన్న చెప్తుండగా కూకుండొచ్చు పొద్దుగాల దాకా. అరే ఇటు తెల్లారి దగ్గర గట్టి చేయాలంటే మరి పైసలు కూడా గట్టి చేయాలా చెప్పరు ఎంత చేద్దాం ఏమరా? నీకు తెలియదు ఎవరు ఎంత అన్ను? అరే నాకు తెలుసుడు కాదురా, అందరు తెలియాలి కదా. అరే మనిషికి వేద్దాం ఏమంటారా? ఏమ్రా వేయనగానే అట్లా పెడతారు ముఖాలు. అవునేమ్రా బట్టినే అయిపోతారా మరా తెల్లారి దగ్గర తాగనంటే పైసలు అడగానే గిట్ట పెడుతున్నాను మొక్కలు వేయాలి గట్టి చేయాలి అంతే. గట్టి చేద్దామంటారు, పైసలు అనేవి ముఖాలు కిందకి వేస్తారు. ఇట్లా అయితే ఎడికైనా అవుతుంది. అవురా చికెన్కు మందుకు బీర్లకు అంటే పైసలు కావాలి కదా ఎట్లయినా చెడు వేసుకోరు ఎట్లయినా తెల్లాడితే 31 ఉంది ఉండాలి పైసలు. అరే ఇంకోటి ఉండా చూడు ఎట్లా? అరే ఆడు గంగాధర్ గాడు ఉండు కదరా, ఆడు నాకు మొన్న అడిగిండు దావత్కి వస్తాని, దానికి చెప్పుదాం. గాడా అడొద్దు ఏడద్దు ఆడ వస్తే ఉంటా అంటే అమ్మ ఫోన్ చేస్తుంది. మన నచ్చిన రానికి ఎందుకు అయితే అంత దావస్ ఫెయిల్ అయిపోతే ఏమరా? అంతే అద్దు అడొద్దు. అరే ఏం కారా చెప్దాం, పైసలు వస్తాయి ఆడ వస్తాయి. పైసలు వచ్చుడు కాదురా, పానకన్నా ఎక్కువ ఏమరా? అవు చాలా రద్దు, ఏడున్నగా ఇంటికి పోదామంటాడు. ఆడ వచ్చి రాందనే పొయ్యడ దగ్గర కాదు గంటలకి పోయమంటాడు. అసలు అద్దాడు. నేను దాగదురా, తక్కిస్తారా నీ పైసలు. రే గవ్వని నడివేయి మంద అయినా తమస తాగినా అందరు అంతే వేయాలి పైసలు. అరే ఇంకా మనకు తెలిసిన రోడ్ అయితే తమస తాగుతారో అందరికి చెడి పైసలు కూడా అంతే వేయాలి. వాళ్ళకు దోలుడి తమస పడేస్తే అయిపోతుంది. మనమన్న బీర్లు కూడా ఇంకెక్కువ తీసుకొచ్చుకోవచ్చు ఏమరా? ఇట్లాగో బీర్లు తెచ్చుకుంటాం, మరి చికెన్ తెచ్చుకుందామా మటన్ తెచ్చుకుందాం? మటన్ అంటే మస్తు పైసలు అయితే ఏమరా, చికెన్ తెచ్చుకుందాం. బట్ చికెన్ అయితే చికెన్ తెచ్చుకుందాం రా. ఎన్ని కిలోలు తెచ్చుకుందాం అంటారు మరి? చికెను ఎన్ని కిలోలు అంటే ఒక 2, 3 ఆడేమో ఇంట్రెస్ట్ ఉంది గంగాధర్ గారు. ఏ ఆడద్దురా,
ఆవురా ఆడైతే రాని ఎట్లన్నా అవుతుంది. అన్న ఆయన్నకి ఎందుకు అంత అంటుండ్రి? ఏం లేదురా. ఏమిరా 31st అవర్స్ ప్లాన్ చేస్తురా? అవునురా నీకెందుకురా? అరే నాకెందుకు గారా 31st అవర్ కోసం 3 నాటుకోర్లు సెట్ చేసి పెట్టినా మా ఇంటికాడ. అరే నువ్వు వద్దు నేను నాటుకోలేదురా భయ్. అవునురా ఓకే మీ మమ్మీ ఫోన్ చేస్తుందని దాదాపు మొత్తం ఆమని చేస్తావురా. మాకు జల్దీ పోదామంటాడు. నువ్వు వద్దురా భయ్ నువ్వు. అరే అట్లేం కాదురా, స్టఫ్ నాదే, నాటుకోలు నాయి, తెచ్చి చూపిస్తా అంటున్నా కదా. మరి ఇప్పుడు ఎట్లరా చికెన్ మటన్ మంటలేదా మాకు? మళ్ళీ చికెన్ అంటే ఏంద్రా? ఆడు మంచిగా నాటుకోళ్ళు వేస్తాను కదా. తెస్తాడా? తెస్తాడు అరే నేను నమ్మి చికెన్ మటన్ మరి తీసుకురావాలి. తెస్తాడు. అరే నువ్వు దేకపోతే అసలు మంచి ఉండదు రే. జస్ట్ అని చూసుకుంటా అంతే. పోవాలా అప్పుడు చూస్తాను. అరే భయ్ మీరు బీర్ల మందు చూసుకోరు అని పోయి పనులుంటా. సరేరా కోళ్ళు తెస్తాను తేని మనకే పైసలు మిగులుతాయి, మందానికే తెచ్చుకోవచ్చు ఏమంటారు? అరే తెస్తే మంచిదే కదా. అరే రేపే 31st పైసలు సెట్ వేసుకోరు ఇక. రేపు ధూమ్ధాం వేయాలి దావత్ ఇక. స్పాట్ తెలుసు కదా, రేపు పొద్దున వచ్చారు అందరూ అడగలుగుతాం. రైట్ ఉత్త ఒప్పుకొని రాకుండా భగన్లు కూడా తీసుకుంటారు. బాగులేదు మాడమే పొద్దున అరే 31st ఇలా 12 అవుతుందిరా. అయినా అమ్మ దావ తిరిగినైతే లేట్ అయితే ఇప్పుడు వచ్చారు ఇంకొక ఇంటికి. రాజేష్ గారు ఏంటి రాజేష్ గారు భగవాన్ వేసుకుని ఆల్రెడీ స్పాట్ పోతా అని చెప్పిన ఆల్రెడీ. భగవాన్ అని చెప్పినాడు. కోళ్ళురా వచ్చేసాను రెడీ ఉంటాం అంటే మనం కూడా కట్టలేదు పెట్టి సాయి స్నానం చేయండి. చెయ్యలేని చలి పెడుతుంది బాగా. అందుకే అదే డ్రెస్ వేసుకుని బాగా ఇవాళ కోళ్ళు తీసుకోవాలి, తాగాలి, మొత్తం లింగాలు చేయాలి. నీ అవ్వ ఏమన్నా సరే కదా. కోళ్ళు ఏమైంది అమ్మా? ఏమైందయ్యా? కోళ్ళు ఎటు పోయినాయి కనిపిస్తలేవు? కోళ్ళి అడివి నేను అమ్మేసిన. అమ్మేసినావా? ఎంత పని చేసినావే? ఎందుకురా ఏమైంది? మా దోస్తుగాళ్ళకి 31st దావత్ కోళ్ళు తీసుకొస్తా అని చెప్పి నువ్వేం అమ్మేసినావు? దోస్తుగాలకు దావత్ ఇస్తా అని చెప్పినావా? చల్ కోళ్ళే వెళ్ళి ఇప్పుడు కోళ్ళు ఇవ్వని చెప్తారు, చంపేస్తారు. వాళ్ళకి ఏం చెప్పండి ఇట్లా అన్నైతే అలాగే అన్న నేను కోడి కాళ్ళు కాల్చుకొని తింటాడు. నాటుకోలేదు నువ్వు తింటావు చికెన్? కాజం కాల్చుకొని మంచిగా తింటారంటే నంబర్ 1. నాకైతే మిడకాయ కావాలి. తింటాను. నువ్వు అన్ని తింటావు కానీ నాటుకోడు అంటేనే ఖతర్నాక్ ఉంటుంది. అది ఇదని కాదు. అది అచ్చులే లేడీ కోళ్ళు తీసుకొని రాగానే ఏడా పోదాం కూసుడు తినే పోదాం. ఇలా నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తున్నాయి. వచ్చినాయా? అడగొద్దు. అయినా కానీ పాగలనే భగవాన్ నీ దగ్గర డీడీ ఏమవుతుంది? ఆయన ఆశవాడేరా నీకు నువ్వు వచ్చావు ఆయనకి పని ఉందట అట్లా నాకు పంపించింది. పెట్టాడు పెట్టు భగవాన్. అట్లా కాదు, మంచికి 1000 రూపాయలు ఇస్తున్నావు, నువ్వు కూడా 1000 రూపాయలు ఇవ్వదా? పైసలు లేవరా నా దగ్గర. పైసలు పొయ్యి మీద పెడితే ఏమన్నా కింద అటు నేను మంట పెట్టినా పైసలు అంటే ఇగో సేమ్ ఎట్లా వచ్చినావు అట్లా వెళ్ళిపోయినా పైసలు అంతే గంగధర అన్న వస్తుంది. ఏం రైడ్ ఒక్కడేస్తుండు కోళ్ళు ఏమైంది నా చేతిలో? ఎందుకు ఆమెతున్నారా ఎన్నుకోవడానికి ఇస్తుండేమో.
ఏమరా నువ్వు వచ్చిన కోళ్ళేవి ఇంకోళ్ళు తీసుకొస్తురా? అది కాదరా. మరి వీడేదో కథ వేసినట్టుండ్రా, చూస్తే అర్థమవుతుంది. అరే అది మరి చెప్పురా కోళ్ళేమేనా? అరే మా అమ్మలకు కూరలు అమ్మేసిందంటరా. అమ్మేసిందా? అరే ఎట్లా రా అమ్మ కోళ్ళు తెస్తా అంటే రా ఇప్పుడు దావత్ ఎట్లా మరి? పోయి పోయి గిన్నెందుకు నమ్మిరా మరా? చికెన్ తెస్తాను కానీ నేను నాటుకోలు తెస్తాను నమ్మకంతో ఉండ. ఈ పాతగాడు ఇట్లా చేస్తానని నాకు తెలియదు. అందుకే కదా నీకు అద్దు అని చెప్పినారు. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం రా నువ్వు చేసిన కథకు? అందుకే రా వీడికి అద్దు అద్దు అని చెప్పినా మీరు వినలేరు. ఇప్పుడు అయింది అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేం. ఇప్పుడు ఎట్లా చేద్దామంటారా అని ఆలోచన చేయరు మనం. ఎవరా ఏమో అందరు ఎక్కడ పోతారు, టైం కూడా అవుతుంది రా భయ్. చంపుర్రా. ఇక చంపినాడు వేస్టానికి గోతకుండా రక్తం ఉందని. అరే ఒకటి కోళ్ళు తీసుకెళ్ళాలి కదా, ఆ 1000 రూపాయలు వేయలేడు కదా, ఇయ్యు అట్లనే చికెన్ తీసుకొచ్చుకుందాం ఏమని చెప్పి. ఆ 1000 రూపాయలు పైసలు అండి రే, ఆ 1000 రూపాయలు నీయు చికెన్ తెచ్చుకుందా. అరే కావచ్చు చేయలేనురా. అరే మా అమ్మ కోళ్ళు అమ్ముతుంది అనుకుని నాకు తెలియదురా. అరే ఇప్పుడు నాకు ఇద్దామన్న పైసలు కూడా లేవురా. ఎట్లరా ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏమనుకోకుర్రా. నమ్ముకొని కోళ్ళు తెస్తావు అనుకుంటే మీ అమ్మనేమో అమ్మేసింది అంటున్నావు. ఏమో ఎట్లా భయ్ ఇప్పుడు దావత్ మరి? చికెన్ తెచ్చుకుందాం ఇక. తెచ్చుకుందాం ఇక, చూస్తే బాగా అనిపిస్తుంది ఇక. చికెన్ తెచ్చుకుంటే ఇంకేముంది, ఇంకా ఆప్షన్ లేదు ఇక. సరే పైసలు అరే పైసలు సెట్ చేసిరుగా, కొట్టు ఆన్లైన్ కొట్టురి పోయి తీసుకెళ్దాం. ఏమైంది అందరికి ఇట్లా వస్తుర్రు? ఇంకా పొయ్యిలో కూడా మంట కూడా పెట్టలేరు. పోయిన మంట కాదు, మన దావత్ మంట కలిపేసిండు. కోళ్ళు లేవేం లేవాడా? కోళ్ళు తెస్తాడు కదా, అలా అమ్మ అమ్మేసిందంట ఉత్తగా చినిపిడాడు. అందుకోసం ఏం చెప్తాను రా, ఇది అద్దు అని అప్ప అని చెప్తున్నా నేను. అద్దు అద్దు అంటున్నాను. కరెక్ట్ రా, తప్పలేదు మీరు అదనట్లా. బొమ్మ లెక్కలు కూడా చూస్తుండు. అరే వీళ్ళేం రా ఇటు వస్తారు? ఏమరా ఇంకా దావా చాలు కాలేదా? ఇంకేం చేస్తుర్రా ఇప్పటిదాకా? దావా చాలు చేయాలి ఇంకా. ఏం దావుతావు ఏమన్నా, ఇగో మొత్తం చెడగొట్టినాడు. కోళ్ళు అన్నాడు, అదన్నాడు, పువ్వులు ఆడుకుంటా అసలు లాస్ట్. ఎందుకురా ఏమైంది? ఏం చేసిండాడు? ఏం వేసిండా? మస్తు చేసిండు. సరే ఆయనేమో అయిపోయింది. మేము కూడా ఎడిపోతలేం రా. మా అందరం కలిసి చేసుకుందాము. మీ దగ్గర ఉన్న చికెన్ పైసలు కొట్టుర్రి, మేము కూడా తీసుకొస్తాం. తాగుడు వీడు మొత్తం మేము చూసుకుంటాం. రే ఇంకేం మీరు చూసుకుంటా అంటారు తాగుడు వీడు మొత్తము. ఏమైనా పైసలు కట్టి ఇంకో చికెన్ తీసుకొస్తారు. అప్పుడే కూడా మండిట్టుకుని ఆరాం కూకుందాం. దావ సెట్ అయిపోయింది మనకు. సెట్ అయిపోతే సరేనా చేసుకుందాం అందరం కలిసి. పైసలు కొట్టేస్తాం మీకు, మీరు పోయి మీరు వరిగా అన్ని తీసుకుంటారు. ఈయనుంటాం మేము జల్లచ్చారు జర. సరేరా మీరు పైసలు కొట్టుర్రి, మేము పోయి తీసుకుని వస్తాం. రే మంటనే పెట్టరా భయ్. అదనం పెడతావరా? ఏం రాలి ఇంకా అస్తలేరు, డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు వేరాలు 31st కదా, మంది ఉంటారు కదా వైన్స్ కాడ, అట్లా లేట్ అవుతుందేమో. అదే సింగల్ సెంటర్ల కాడ కూడా ఉంటారు మరి. అంతగాని మేకురి 10 అవుతుంది, ఇంకా 2 గంటలు అయితే 12 అవుతుంది. న్యూ ఇయర్ టైం అయిపోతుంది. అందరేమో ఉరుకుంటూ పోతారు, మన వాళ్ళు ఇంకా లేరు. పొగనేమో ఇటే వస్తుంది. మనలో ఫోన్ చేయరు. వస్తారు ఇక. ఏ దాంతో అయిపోయినాక సరే నాకు నిద్ర వస్తుందిరా, నేను అనుకుంటారా అలా వచ్చినాక లేపురు. సరేనా? పడుకో. అరే ఇట్లా నిద్ర వస్తుంది అనుకుంటారా భయ్ అందరు ఇక లేట్ అయితే. అవునా పొరాలు లేరు అయితే ఉండే కదా. వాళ్ళు లేట్ అయిపోయింది కదా, వాళ్ళు అప్పుడు వెళ్ళిపోయారు. ఇక లేట్ అవుతుంది పోయినా మంచిది. మరి ఏం చేసి ఇంతలేట్ ఉంటారు వాళ్ళు. అరే ఇట్లా కాదురా, టైం బాగా అయిపోతుంది. ఫోన్ చేయొచ్చు వాళ్ళు. ఇగో ఈ ముఖం కూడా దగ్గరికి వచ్చిన పనేటట్టున్నాడు రేటు కూడా. అరే లెక్కలేరురా. సరేమో సరే
ఇట్లా కాదురా వచ్చినాక అయ్యో ఆరా లేపుతారు ఎట్లయినా పడుకుందామా వరకు నేను కూడా పడుకుంటా ఏం చేస్తాం రవి గడ్డి కూడా అయిపోయి చూడకుండా దుబ్బవుతుందిరా మంచి కొబ్బరి తాగిపోగా ఏ అదే అందరం కలిసి తాగుదాం గిన్ని కానీ బీర్లు ఏమైతుంది మంచి కొబ్బరి తాగిపో అంతే అంటావా అంతే సరే మంచిగా తాగుదాం తాగిపో సరే తాగుదాం వస్తుందిరా ఒరే పొద్దుగల దాకా ఆయన వారా అరే ఏమో తెల్లారిందిరా అరే పొద్దున దాకా తాగినమా కాదురా ఏమో తెల్లారిపోయిందిరా ఇంకా రాలేదురా మన దావతే కాలేదురా అరే రే లేవురా అరే లేవురా అడేరా శేఖర్ ఎటు అటు చలి పెడతా అని చెప్పి అప్పుడే వేయండి రా రాత్రి వేయండా రాత్రి అరే వాడు చూస్తే తాగి పడిపోయినా అనుకుంటారా ఏమో దావతే లేదు ఇంకా మనకి రే నిజంగా తాగి పడిపోయాడు వాడు ఏమరా అరే లేవురా రే రా మనని నిజంగా తాగిన అనుకుంటే మీరు అంతే అనుకున్నాం అరే న్యూ ఇయర్ అయ్యేలా రాలేరు మందేస్తా అని చెప్పి అటవేరు రాత్రి అరే నడు మనం పోదాం లెంకుదాం మంట కూడా పోయింది మొత్తం చలో మనం ఇంకా పొద్దుగల లేవాలి ఎటు పోయారు ఏడొచ్చిరా రాలేరు ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ పాగలను హ్యాపీ న్యూ ఇయర్ అయితే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ వాళ్ళు నన్ను ఎందుకు కొడుతున్నారు మీరు నడు పో మళ్ళీ ఏం కాదు నడు ఇయర్ నడు లెంకుదామా వాళ్ళు నమ్ముకొని పైసలు ఇస్తున్నాడు మనం కొట్టాను చూడు అది ఈడు కథేసి పాగల నడ్రి అరే నాకు తెలిసి వాళ్ళు ఏమో తాగి పడిపోయారురా తాగిరంట వరాలు ఈయన నమ్మినాం చూడు మనం వాళ్ళకి నమ్మి పైసలు ఇచ్చినాం మోసపోయినాం రా నన్ను ఇంకా అన్నాడు లెంకుదా మనకు మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటా ఇంకేమేస్తాం వీడు కాల్ చేస్తే ఇంత కథ అయిపోకుండా దావత్ చేయాలని మనకు రే రాసి పెట్టేట్టు లేదు మనకు అర్థమైందా అందుకే ఇటు అవుతుంది. అరే వాళ్ళకి కనిపిస్తే ఆపుతారా ఏమైనా ఎందుకంటు అరే ఇక్కడ ఒకడు ఉంటా కనుక అడుగు ఏంది రా వాళ్ళు అడుగుదామా అక్కడ ఉన్నారు వాళ్ళకి అడుగుదాం అయ్యి తన ఇటు వెళ్దాం రా పిలు అన్నా అన్నా ఇట్రా ఇట్రా ఇటు రాయ్ అన్న ఏమైంది గీడ గిన్కన్నా నేను కోలో కోలు రా మనకు చెప్తే చాలు ఒరే మీరావరా నేను కోలో అనుకున్నారా ఏమైంది చెప్పురి ఏం లేదురా సంపాదన సాధన ఇలా కనిపించారు నీకు ఒరే ఆలవరా నేను అక్కడికి రాగా చెట్టు కింద ఉన్నారా మామిడి చెట్టు కింద మామ చెట్టు కింద అని చెప్పారు కదా ఓలేరుగా ఇక్కడ ఇటు వేర్రా ఇంకా ఇప్పుడు
అరే ఒరే చూడు అరే 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 అమ్మ కాటన్ బిల్లు రా మొత్తం మన పైసలు రా. అరే రాజు నువ్వు చెప్పింది కరెక్ట్ రా నిజంగా నీళ్ళు తాగిపోతుంది. నీ పాగల తాగిదే మొత్తం మనేరంటే మళ్ళా అరే ఓ పాల్తికి ఎట్లా రా, ఏం చేద్దాం రా? అరే పర్సు ఉన్నది తీసుకో ఇట్లా. అరే అరే ఫోన్ రా, అరే ఇలా పైసలు ఉన్నాయరా? తీసుకో తీసుకో జబ్బులేసుకో. అరే ఇగో ఇలా లేపుడు ఇదంతా ఏం అవసరం లేదు. మనం వచ్చింది మనం ఇంత మాట్లాడుతున్నాం కానీ వీళ్ళకి అర్థమవుతలేదు. ఇంకా ఇంత తాగి పర్సు ఉంది కదా, ఫోన్లు ఉన్నాయి కదా, ఇవి అమ్ముకొని తాగుదాం. ఈ న్యూ ఇయర్ మొత్తం రాత్రంతా చేద్దాం. అర్థమైందా? లేపకూడదు. ఇంకోసారి ఫోన్ల కోసం మన దగ్గరికి వచ్చినుకో అప్పుడు చూసుకున్నాం. చాలా చూసుకుని ఉన్నారు. ఇలా పని ఇలా కలిగి పైసలు కష్టం. అరే ఆడు ఆన్ వల్ల దాస్ ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు ఇది కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ నన్ను కొడతామని చెప్పి అప్పుడే తెంకపోయింది రా. ఏం కాదు పోతే నాడు మన నలుగురు తాగొచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, పట్టు కాల్సి వస్తే కామెంట్ చేయండి, చేస్తాం. ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.